మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. అంటే ఇప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉండి తెలుగులో చేయలేకపోయారా? లేకపోతే తెలుగులో ఆఫర్స్ తక్కువయ్యి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చిందా అసలుకి? రెండు అండి. ఎలాగంటే అప్పుడు మంచి గ్లామరస్ హీరోయిన్స్ ఉన్న కాలం. శ్రీదేవి గారు అనుకోండి, జయప్రద గారు అనుకోండి, జయసుధ గారు అనుకోండి. అంత గ్లామరస్‌గా నేను ఉండేదాన్ని కాదు. నా క్యారెక్టర్స్ కూడా అలా ప్రొజెక్ట్ అయ్యేవి కాదు. సో, నాకు తెలుగులో చాలా తక్కువ ఆఫర్స్ వచ్చేవి. సో, నేను అప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ చెన్నైలో కూడా ఉండేది. సో, మలయాళము, కన్నడ, తమిళ్ అన్నీ రకరకాలు చేసేసాను. సో, ఐ వాజ్ హ్యాపీ. నాకు తెలుగు రాలేదే అని కూడా నేను బాధపడలేదు. వచ్చినవేవో చేశాను. దాంట్లో పర్టికులర్లీ నన్ను ఎందుకో ఆర్ట్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. మేబీ ముందు నుంచి తక్కువ మేకప్ వేసుకోవడం, కొంచెం నార్మల్గా యాక్టింగ్ వైజ్ కూడా న్యాచురల్ ఉండడం అని తెలియదు నాకు. ఐ రియల్లీ డోంట్ నో ద రీజన్. ఓకే. తెలుగులో దాసి, రంగుల కళ లాంటి మంచి ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి అవన్నీ చేశాను. బట్ జయసుధ గారు ఎక్కడ గ్లామరస్ క్యారెక్టర్స్ చేయలేదు కదా, ఆ టైంలో తక్కువే కదా. ఎక్కువ చీర కట్టుకున్న క్యారెక్టర్స్ చేశారు. అయినా కూడా షీఈస్ ఇన్ మై ఐస్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ గ్లామరస్ గర్ల్. అలాగంటే కొంచెం ఎక్కువ మాస్ టైప్ గానే ఉండేవి అప్పుడు ఫిలిమ్స్. మేబీ నేను ఫిట్ ఇన్ అవ్వలేదో ఏంటో తెలియదు. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుంచి కొంచెం ఇష్టం లేదా అలాంటి క్యారెక్టర్స్? కొంచెం ఇష్టం కూడా లేదు. అంటే నాట్ వెరీ కంఫర్టబుల్. ఓకే. అయినా కొన్ని చేశాను, ఒకటో రెండు అలాంటి క్యారెక్టర్స్ కూడా చేశాను. కన్నడలో దాంట్లో చేశాను. బట్ కన్నడలో ఈ పాటలు, డాన్సులు అవన్నీ కూడా చేశాను. బట్ అట్ ద సేమ్ టైం రోల్లో సంథింగ్ ఉండేదన్నమాట. ఓకే. అలా మీరు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఒక వేశ్య క్యారెక్టర్ చేశారు కదండి. చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు, చాలా మంచి పేరు వచ్చింది. బట్ స్టార్టింగ్ కెరీర్ లో భయం వేసిందా? అమ్మో ఇలాంటి క్యారెక్టర్ అసలు ప్రతిరోజు ఏడుపు సెట్ లో ప్రతిరోజు డైరెక్టర్ వాళ్ళు వచ్చి ఎందుకన్నా ఈ అమ్మాయిని తీసుకున్నాం అని మనసులో అనుకొని బయటికి అమ్మ తల్లి ఇదేం అలా కనపడదు, ఇలా కనపడదు, ఈ దీంట్లో చాలా డెప్త్ ఉంది రోల్లో అని చెప్పి బతిమలాడి చేసి అలా నడిపారు ఆ సినిమా. అలా అదొక్కటి. బట్ అప్పటికి అమ్మ మంచి పెద్ద యాక్ట్రెస్ కదా, అమ్మ యాక్సెప్ట్ చేశారు అసలుకి? నా లైఫ్ కొంచెం తమాషాగా ఉండేదండి. అమ్మ నాన్న వాళ్ళు ఎవరు వచ్చి ప్రొడ్యూసర్స్ కలిసో, డైరెక్టర్స్ కలిసో కథలు విను అలా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు. నేను చాలా బిందాస్గా చెన్నైలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ రోల్ వస్తే ఒకసారి ఒక్క రోల్ చేస్తానని దిగాను. ఆ తర్వాత ఐ యూస్ టు డూ మై ఓన్ మేనేజర్, నేనే సెలెక్ట్ చేసుకునేదాన్ని. సో వాళ్ళ వరకు పోయి వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది పెద్ద లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.